హాయ్ అండి. అంబ్రెల్లా హ్యాండ్స్ చూసారు కదా, ఇది 8 సెంటీమీటర్లు ముక్క. అంబ్రెల్లా హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే క్లాత్ ఎక్కువ పడుతుంది. ఎప్పుడైనా సరే మీటర్ కానీ 8 సెంటీమీటర్లు కానీ అలా తీసుకోవాలి. స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుంటామంటే ఇంకా ఎక్కువ క్లాత్ కావాలి. నేను ఒక స్టెప్ వేస్తాను కాబట్టి ఇది 8 సెంటీమీటర్లు ఉంటుంది. దీన్ని ఫస్ట్ ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చెప్తాను. చూసారు కదా, ఫస్ట్ ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్కి టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కటింగ్ చెప్తాం. మన హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతా తీసుకోవాలి. హ్యాండ్ పొడవు ఈ క్లాత్ ఎంత ఉందో అంత తీసుకుంటున్నాను. నేను 11 తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం అంతా 11 తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఫోల్డింగ్ ఇప్పుదాం. చూసారు కదా, ఇవి మనకి 2 హ్యాండ్స్. ఇప్పుడు 11 వచ్చింది. 11 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మనం 11 దగ్గర మార్కింగ్ చేస్తాం. ఈ 11 దగ్గర నుంచి ఏదో ఒక పక్క మనం 11 దగ్గర మార్కింగ్ చేసుకొని చూసారు కదా, ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ చూసారు కదా, మనకి డౌన్ వస్తుంది కదా, మనకి హ్యాండ్ ఎంత ఉందో హ్యాండ్ రౌండ్ ఒక్కసారి చూసారు కదా, హ్యాండ్ రౌండ్ ఇలా చూసుకోవాలి. నాకు 8.5 వచ్చింది. ఇప్పుడు 8.5లోంచి మనకి ఎంత 8.5లో ఆఫ్ చేసుకుంటే 4.5. ఈ 4.5 దగ్గరికి మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, 4.5 దగ్గరికి ఆఫ్ చేసాం. ఆఫ్లోంచి ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంత ఆఫ్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు 2 ఇంచ్ ఖర్చు కావాలి కదా, ఈ 2 ఇంచ్ ఖర్చుని మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడితో వచ్చింది మనకి 8.5లో ఆఫ్ చేసుకుంటే 4.5. ఈ 4.5కి మధ్యలో ఖర్చు కావాలి కదా 2 ఇంచ్. ఆ 2 ఇంచ్ ఖర్చుకి ఇక్కడ 2 ఇంచ్ పెంచాను. ఇప్పుడు మొత్తం చూడండి ఎంత వచ్చింది, 6. ఈ 6ని ఆఫ్ చేసుకుంటే 3. ఇప్పుడు ఈ 3ని చుట్టూ కూడా ఇలా 3 వచ్చేలా చూసుకోవాలి. ఈ మధ్యలో రౌండ్ అప్ చేసుకుంటూ మనకి 3 వచ్చేలా చూసుకోవాలి.
చూసారు కదా, మనకు చుట్టూ 3 వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 8.5. ఈ 8.5 ఒక సైడ్ నుంచి చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ రౌండ్ని కటింగ్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం కరెక్ట్గా సెంటర్లో ఎక్కడ జాయిన్ చేస్తామో అక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా మనకి ఈ జాయింట్ ప్లేస్, మనకి షోల్డర్ దగ్గర మనం జాయిన్ చేసే ప్లేస్ ఇది. ఇక్కడ మనం ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ నుంచి టర్న్ ఆఫ్ చేసి రావాలి. చూసారు కదా, హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి కదండి. ఇలా మీకు కానీ నేను చెప్పే విధానం నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.